ఈ నీళ్లు తాగు బిడ్డా. మీదే ఊరు బిడ్డా? హైదరాబాద్. ఇంతకీ నేను ఇక్కడికెలా వచ్చాను? నా పెనిమిటి చేపలాటకు పోయి వస్తా ఉంటే ఒడ్డుకు కొట్టుకొచ్చి కనిపించినావు. ప్రాణాలతో ఉన్నావు కదా అని తీసుకొచ్చి మాకు తెలిసిన వైద్యం చేస్తున్నావు. ఆ దేవుడు చల్లగా చూసినాడు, నువ్వు కళ్ళు తెరిసినావు. ఈ బట్టలు నీ బట్టలు సినిగిపోయి ఉంటే నేనే మార్చిన బిడ్డా. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు ఎవరు? ఏమైంది? నన్ను ఎందుకు బ్రతికించారు? అట్ట అంటావేంటి బిడ్డా? ఈ భూమి మీద నీకు నూకలు ఉండినాయి, అందుకే బతికినావు. అయితే నువ్వు చచ్చిపోవాలని దూకినావా? రావయ్యా. ఏంది మళ్ళా సంబరం? చూడు, పిల్ల బతికినది. నేను చెప్పినాను కదే ఇవాళ తెలివికి వస్తుందని. సరేగాని ఏమైనా తినిపించినావా లేదా? అయ్యో మర్చిపోయినానే, ఇప్పుడే తెత్తా. సరే తీసుకురాపో. చావు కూడా నన్ను కనుకరించలేదు. ఇంతకన్నా దురదృష్టం ఇంకేముంటుంది? ఇక నువ్వు భయపడేదేం లేదమ్మా, ప్రాణాపాయం తప్పింది. తిను బిడ్డా. ఏదైనా ఉంటే బతికి సాధించాలి గాని సత్యం సాధిస్తావు బిడ్డా. చూస్తే ఉన్నింటి బిడ్డ లెక్కున్నది. ఏం కష్టం వచ్చిందో ఏందో. ఉన్నోడు లేనోడని తేడా ఉంటదేమో కాని కష్టాలకి అందరూ ఒకటేనయ్యా. సరే జాగ్రత్త చూసుకో, నేను పోయొస్తా. అట్నే అయ్యా. మీరు చాలా గొప్ప పని చేశారమ్మా, కానీ నేను మీకు థ్యాంక్స్ కూడా చెప్పుకోలేకపోతున్నాను. నువ్వెన్ని రోజులుంటానంటే అన్ని రోజులు ఈయనే ఉండు బిడ్డా. మేం తినేదే నీకు పెడతాం. బుక్కెడు బువ్వ మాకేం బరువు కాదు. నాకు చిన్న పనుండది, ఈడ పెడతాను, తినమ్మా. దేవుడా, నన్ను ఇంకా ఎందుకు బ్రతికించావు? నా కారణంగా అతను ఇంకా ఎంతమందిని చంపేస్తాడో అని భయంగా ఉంది నాకు. అవన్నీ ఆలోచిస్తూ నేను బ్రతకలేను. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి?